హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన ఇవాళ రాజస్థాన్ లోని ఒక ప్యాలెస్ లో ఘనంగా అయితే వివాహం జరుపుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఎప్పటి నుంచో కూడా సోషల్ మీడియాలో వీళ్ళ ప్రేమ పెళ్లికి సంబంధించి వార్తలు రావడం చూస్తాం. అయితే వాళ్ళు ఎప్పుడూ కూడా ఖండించలేదు, అలా అని చెప్పేసి అది కరెక్టే అని చెప్పేసి తోసిపుచ్చలేదు. సో ఇప్పుడు సడన్ గా అనౌన్స్ చేసేసారు. సో ఆడియన్స్ కి ఎప్పుడో తెలుసు. మరి ఏం చెప్తారు ఈ ప్రేమ పెళ్లి వీళ్ళు ఈ విధంగా రాజస్థాన్ లోని ప్యాలెస్ లో చేసుకోవడం, ఘనంగా చేసుకోవడం, మళ్ళీ చాలా సెక్యూరిటీ పెట్టారు, ఫోన్లు కూడా ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు కూడా. ఏం చెప్తారు మేడం వీళ్ళ వివాహం గురించి? అంటే మీరు అన్నట్టుగా అసలు గత కొంతకాలంగా వాళ్ళు ఈ విషయాన్ని లీక్ చేయకూడదు అనుకున్నారు, కానీ వాళ్ళకి తెలియకుండా లీక్ అయింది. అవును. ముందుగా మనం విజయ్ దేవరకొండ రష్మిక జంటకి అభినందనలు తెలుపుతామండి. వాళ్ళు సుఖ సంతోషాలతో నిన్ను కలిసి ఉండాలని కోరుతున్నాం. ఎందుకంటే పెళ్లి అనేది 100 ఏళ్ల పంట అంటారు కదా, అందుకని. తర్వాత మీరు అన్నట్టుగా చాలా రెస్ట్రిక్షన్స్ మధ్య ఇక్కడ రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లోనే ఎక్కడో వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది కొంచెం మన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ని సపోర్ట్ చేయాలా ఒక క్వశ్చన్ అన్నమాట. అంటే వాళ్ళ గురించి అని కాదు, మన సంపద తీసుకెళ్లి ఇంకో రాష్ట్రానికి ఇవ్వడం, అది ఎందుకనో నాకు అంత సముచితంగా అనిపించలేదు. ఇప్పుడు చూడండి, మీరు అన్నట్టుగా రెస్ట్రిక్షన్స్ మధ్య పెళ్లి అవసరమా? పెళ్లి అనేది మీరు సరదాగా గడపడానికి, చక్కగా మీరు ఇక్కడ సింపుల్ గా చేసుకుని ఒక గుళ్ళోనో లేకపోతే చిన్న సెట్టింగ్ వేసుకుని ఆ 100 మందినే పిలిచి పెళ్లి చేసుకుంటే ఖర్చు కలిసి వస్తుంది. ఆ ఖర్చును మీరు ఇంకో దానికి మంచిగా వాడచ్చు. మీరు హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు. అంటే ఎటువంటి నిర్బంధం లేకుండా, ఒక సెక్యూరిటీని పెట్టుకోకర్ లేకుండా, మామూలుగా ఎవడు అయ్యో వాళ్ళు ఫోటోలు తీసారా వీళ్ళు ఫోటో ఇవేమి ఉండవు. అక్కడ కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. మరి ఎందుకని అందరూ కూడా అలా క్రేజీగా ఫీల్ అవుతున్నారో మనకు తెలియదు. అంటే డబ్బు ఉంది కాబట్టి ఖర్చు పెడుతున్నారు. ఒక రోజుకి 100 మంది గెస్ట్లు అనుకుంటే కూడా, అంటే ఇంక్లూజివ్ ఆఫ్ మెయింటైన్ చేసే వాళ్ళందరూ కలిపి 1.4 ఎంతో చెప్తున్నారు. 2 రోజులకి 2.5 అంటున్నారు. అంటే అందాజా ఇవన్నీ లెక్కలు. ప్లేట్ మీల్ ఇవాళ తాళి వచ్చి 3000 నుంచి 6000 రూపాయలు. తర్వాత ఒక సూట్ ఇస్తారో, మరి ఒక రూమ్ అనుకున్నా కూడా 50,000 నుంచి 90,000 వరకు ఒక రోజుకి. ఇప్పుడు ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారో గంట ఉంటారు, వెళ్ళిపోతారు. ఈ డబ్బంతా వేస్టేగా. అందుకని నేను అనేది డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవసరమా, ఒకసారి ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళ ఇష్టం, ఎవరు కాదని అంటలేదు, వాళ్ళ వ్యక్తిగతమే అది. తర్వాత ఇవాళ పొద్దున్న 10 గంటల 10 నిమిషాలకి హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. తాళి కట్టాడు అతను, ఇద్దరు కూడా ఒకటయ్యారు. సాయంకాలం 4:30 గంటలకి కొడగు పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు. కొడగు అనేది ఒక ద్రావిడ భాష, అది అంటే ద్రావిడ భాష కుటుంబానికి చెందిన భాష అది. తర్వాత దక్షిణ ద్రావిడ భాషల్లోకి వస్తుంది. ఇక్కడ వీళ్ళకి మలయాళం, తమిళ్ ఆ 2 భాషల్ని వీళ్ళు అంటే ఆ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ లిపి వాడుకుంటారు. ఇది మూల ద్రావిడ నుంచి వచ్చింది ఈ భాష. అంటే ఒకప్పుడు కొడగు అనేది లేదు, ఒక మాండలికం, ఒక భాషగా పరిణమించింది. వీళ్ళ సంప్రదాయాలు వేరేగా ఉంటాయి. కుప్సా అంటారు, ఏంటి పంచని. సో పెళ్లి కూడా కుప్సా కట్టుకుంటే, పెళ్లి కూతురు చీర కట్టుకుంటుంది. చీర కట్టుకోవడంలో మీకు తెలుసు, అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఇట్లా పవిట వేసుకోకుండా ఈ వెనకాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ భుజం నుంచి తీసుకొచ్చి పిన్ను పెడతారు. అది వాళ్ళ పద్ధతి. రకరకాలుగా ఉంటాయి. తమిళనాడులో కూడా మీకు రకరకాల పద్ధతులు ఉంటాయి. వాళ్ళు కొంతమంది చీర కుచ్చుళ్ళు వెనక్కి పెడతారు, పెట్టి కొంగు చాలా పెద్దది ఉంటుంది. మీకు ఎక్కువగా విలేజ్ లో ఆడవాళ్ళని ఆ రకంగా చూపిస్తారు. చెవులకి పెద్ద పెద్ద కుండలాలు లాంటివి ఇట్లా వేళ్లాడుతూ ఉంటాయి, ఇంత చెవి సాగిపోయి ఉంటుంది. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కల్చర్, అది నేను చెప్తున్నా. వీళ్ళ కల్చర్ లో వీళ్ళు ఆయుధం అనేది ఉంటుంది. వీళ్ళకి ఆయుధాన్ని పుట్టినప్పుడు వాడతారట, చనిపోయినప్పుడు వాడతారట. తర్వాత వీళ్ళకి ఎక్కువ ప్రకృతి ఆరాధకులు వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఇంకొకటి ఏంటంటే, పెళ్లి అనేది దీపారాధన చేసి ఆ దీపం ముందు పెద్దల ముందు చేసుకుంటారు. వీళ్ళు పూర్వీకులకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. సో అది కూడా బాగుంది. ఇది కాకుండా వాళ్ళకి ఇవాళ ప్రత్యేకంగా వాళ్ళు తినే వంటకం పంది కర్రీ అన్నారు. తర్వాత వైన్ తాగుతారు. తర్వాత వీళ్ళకి ఇష్టమైన ఇది బియ్యంతో చేసిన రొట్టె. మరి ఇవన్నీ వాళ్ళ పెళ్లిలో పెడతారో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళ సంప్రదాయం అది. వాళ్ళ పెళ్లి పద్ధతులు చెప్తున్నా అంతవరకు. సో మొత్తం మీద వాళ్ళకు కూడా 4 రకాల పండగలు ఉంటాయి.
వాళ్ళు ఎక్కువగా పంటని అంటే పంట రావడానికి కూడా వాళ్ళు అది పండగగా చేసుకుంటారు మనలాగానే, మనకి సంక్రాంతి ఎలాగో అలాగా. సో ఏ రకంగా చూసుకున్నా ప్రకృతి ఆరాధకులు, పర్యావరణాన్ని వీళ్ళు పరిరక్షించుకుంటారు, చాలా సింపుల్ గా జీవిస్తారు. సో ఇవాళ రష్మిక మందన్న ఆ కొడగు నుంచి వచ్చారు కాబట్టి ఆ సంప్రదాయంలో సాయంకాలం చేసుకుంటారని తెలుస్తోంది. ఇది కూడా బాగుంది. మనకు అంతకు ముందు బడగ, ఎవరు మన సాయి పల్లవి, బడగ అనేది కూడా ఒక భాష. అది వాళ్ళ సంప్రదాయ పద్ధతిలో వాళ్ళ చెల్లెలకి పెళ్లి చేసింది అమ్మాయి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఒకటి ఏంటంటే ఒకళ్ళ వైపే కాకుండా రెండు వైపులా పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం. ఇప్పుడు క్రిస్టియన్, హిందూ అనుకుందాం, హిందూ పద్ధతిలో చేసుకుంటున్నారు, చర్చిలో కూడా చేసుకుంటున్నారు. అట్లా రకరకాలుగా. ముస్లిమ్స్ లోనే అది కుదరదు. ఇప్పుడు ముస్లిం చేసుకున్నారు అనుకోండి, ఈ అమ్మాయి కన్వర్ట్ అయిపోయి ముస్లింలోకి చేసుకోవాలి, అంతేగాని వాళ్ళు హిందూ పద్ధతిలో వాళ్ళు చేసుకోరు. అంటే 99.99 నేను ఎక్కడ చూడలేదు. 0.1 నాకు తెలియదు. ఒక క్రిస్టియానిటీకి హిందువులకే ఈ ఎక్సెప్షన్ ఉంది. అసలు ఈ హిందువులకి అన్ని ఎక్సెప్షన్స్ అనుకోండి, వీళ్ళు దేన్ని కాదనరు, వీళ్ళకి బాధ లేదు, వీళ్ళకి మన సంప్రదాయం మన ఇది అనేది ఏది ఉండదు, వాళ్ళకి అంత దాని మీదే ఉండాలి అనే ఒక భావన ఉండదు. కానీ ఇప్పుడు కొడగు సంప్రదాయంలో, తెలుగు సంప్రదాయంలో రెండు రకాలుగా, ఒక తెలుగు సంప్రదాయం పెళ్లి అయిపోయింది, ఇప్పుడు కొడగులో కూడా అయిపోతుంది మన వీడియో అయ్యేసరికి. ఏది ఏమైనా ఈ జంట బాగుండాలని మనం కోరుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.